Good morning, students. Today I am going to discuss about the new chapter, that is Unit 3 in Power Systems 2, that is line structures for transmission and distribution. Okay, in this the main weightage of the marks is 23 marks and 2 essay questions will come. Okay, సో ఈ యూనిట్ 3లో మనకి వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉందమ్మా. మార్క్స్ 23 మార్క్స్ వస్తున్నాయి. సో ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, 2 ఎస్ఏ క్వశ్చన్స్. అంటే నార్మల్గా కొంచెం డల్గా ఉండే స్టూడెంట్స్ ఫస్ట్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్ ఇవి 2 పర్ఫెక్ట్గా చదువుకున్నా చాలు. సో అందుకోసం చెప్తున్నాను, థర్డ్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇది మిస్ అవ్వద్దు, జాగ్రత్తగా వినండి. అలాగే ఫస్ట్ యూనిట్ ఆల్రెడీ మనం ఆఫ్లైన్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఫస్ట్ యూనిట్ అండ్ అలాగే థర్డ్ యూనిట్ ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. చదువుకునే వాళ్ళు అన్నీ చదువుకుంటారు, బట్ మీడియంగా ఉన్న వాళ్ళు మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈ 2 చాప్టర్స్ పర్ఫెక్ట్గా ఉన్నా చాలు. 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తాయి. అలాగే థర్డ్ యూనిట్ నుంచి కూడా 2 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి. మీకు సెకండ్ యూనిట్ నుంచి వచ్చేది స్మాల్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటే వస్తుంది. సో అది స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్ కాబట్టి మెయిన్ టాపిక్ అసలే వాట్ అని తెలుసుకుంటే చదువుకుంటే చాలు. అండ్ థర్డ్ యూనిట్ మాత్రం అలా కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉండే చాప్టర్ కాదు, కంపల్సరీ కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాల్సిన చాప్టర్. ఓకే, ఏంటా చాప్టర్? లైన్ స్ట్రక్చర్స్ ఫర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. మనం ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు మనం ఎటువంటి స్ట్రక్చర్ని ఫాలో అవుతాం అంటే ట్రాన్స్మిషన్ అంటే ఏంటి? ఇప్పుడు పవర్ని ఒక చోట మనం జనరేట్ చేస్తాం, ఆ జనరేట్ చేసేదాన్ని జనరేషన్ అంటాం. సో ఆ జనరేట్ చేసిన పవర్ని మనం ట్రాన్స్మిట్ చేస్తాం, వేరే ఏరియాకి మనం ట్రాన్స్మిట్ చేస్తాం. అలా ఏరియాకి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం ఎటువంటి కండిషన్స్లో ట్రాన్స్మిట్ చేస్తాం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రాన్స్మిషన్ అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అండ్ కమింగ్ టు ది కంటెంట్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈజ్ ఫస్ట్ వన్ ఈజ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైన్ సపోర్ట్స్. లైన్ సపోర్ట్స్ అంటే ఇప్పుడు మనం ట్రాన్స్మిట్ చేయడానికి కేబుల్స్ యూజ్ చేస్తాం కదా, ఆ కేబుల్స్ని మనం ఒక టవర్ కానీ లేదంటే ఒక పోల్ కానీ తీసుకొని దానికి మనం కనెక్ట్ చేస్తాం. సో ఇవి ఎటువంటి టైప్స్ ఆఫ్ పోల్స్ తీసుకోవాలి, ఆ కనెక్ట్ చేసేటప్పుడు వాటి మధ్య డిస్టెన్స్ ఏమైనా మెయింటైన్ చేయాలా, అవి డిస్కస్ చేసుకునే టాపిక్ అనమాట. ఇప్పుడు ఇదంతా మెయిన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైన్ సపోర్టర్స్ అండ్ అలాగే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ది సెలెక్షన్ ఆఫ్ లైన్ సపోర్ట్. ఆ లైన్ సపోర్ట్స్ మనం తీసుకోవాల్సిన మెయిన్ ఒకటి మనం తయారు చేస్తున్నాము, లేదు అంటే ఒకటి అక్కడ ప్లేస్ చేసాము అంటే దాని అర్థం ఏంటి? దానికి ఏదో ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో మనం అది తీసుకోవాలి అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. అలాగే ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, ఒకటే ఐటెం ఉండదు కదా, ఏదైనా కానీ నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ లైన్ సపోర్టర్స్ ఏమేమి ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్, ఏవి ఎక్కడ యూజ్ చేస్తాం, ట్రాన్స్మిషన్కి ఏది యూజ్ చేస్తాం అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్కి ఏది యూజ్ చేస్తాము. ట్రాన్స్మిషన్లో కూడా మనకి రేంజెస్ ఉంటాయి, 11 kV రేంజెస్, 33 kV, 66 kV అండ్ అలాగే 132 అండ్ అబోవ్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్, అల్ట్రా హై వోల్టేజ్ లైన్స్ అని ఇలా డిఫరెంట్గా మనకి ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ వేస్లో నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు మనం దేనికి ఏది ప్రిఫర్ చేస్తాము? ఓకేనా, 33 kVకి ఏది ప్రిఫర్ చేస్తాం, 11 kV అయితే ఏది ప్రిఫర్ అంటే డిపెండింగ్ అపాన్ వోల్టేజ్ రేంజ్ పెరుగుతున్నప్పుడు మనకి ఆ లైన్ సపోర్ట్స్ యొక్క క్వాలిటీ అనేది పెరగాలి అండ్ అలాగే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది పెరగాలి. సో అలా చేసినప్పుడు మాత్రమే మనము దానికి తగ్గట్టుగా మనం ట్రాన్స్మిట్ చేయగలం. అండ్ మనకి అట్మాస్ఫియరిక్ కండిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో దానికన్నీ బేస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ఎటువంటి టైప్స్ ఆఫ్ పోల్స్ అనేవి యూస్ చేస్తాము. అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్లో వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూషన్ అంతా మనకి లో వోల్టేజ్ రేంజ్ అనమాట. సో లో వోల్టేజ్ రేంజ్ ఉన్నప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ పోల్స్ యూస్ చేస్తాము. సో ఇవన్నీ మీకు ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. అండ్ అలాగే ఒక పోల్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనం దాన్ని ఎర్త్లోకి డిప్ చేస్తాం, అది ఎంత హైట్లో డిప్ చేయాలి అండ్ అలాగే ఒకటే పోల్డ్ మనం స్టాండ్ పొజిషన్లో పెడితే సరిపోతుందా, లేదు దానికి సపోర్టింగ్ ఏమైనా తీసుకుంటామా, ఆ ఎర్తింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఓకేనా, ఇవన్నీ మనం
ఈ సెకండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సెలెక్షన్ ఆఫ్ లైన్ సపోర్టర్స్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ అలాగే టైప్స్ ఆఫ్ టవర్స్ యూజ్డ్ సేమ్ టవర్స్ అనేవి డిఫరెంట్గా యూజ్ చేస్తామని చెప్పుకున్నాం ఆల్రెడీ. 66 అంటే హై వోల్టేజ్ రేంజెస్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ టవర్స్ యూజ్ చేస్తాము. ఎక్స్ట్రా హై వోల్టేజ్ అయితే ఇంకా స్టీల్ టవర్స్ యూజ్, అట్లా ఏంటి డిఫరెన్స్ ఏంటి, వాట్ లో వోల్టేజ్కి ఏ టైప్ ఆఫ్ యూజ్ చేస్తాము అండ్ అలాగే హై వోల్టేజ్కి ఏ టైప్ ఆఫ్ టవర్స్ యూజ్ చేస్తాము అనేది కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ అలాగే 2 టవర్స్ కనెక్ట్ చేసినప్పుడు ఆ 2 టవర్స్కి మనం కేబుల్ని కనెక్ట్ చేస్తాం కదా, ఎండింగ్ పాయింట్. సో అలా కనెక్ట్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా మనం స్టిఫ్గా కనెక్ట్ చేయలేమమ్మా, ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ది టెంపరేచర్ కండిషన్స్ అవి ఎన్లార్జ్ అవ్వటము, షింక్ అవ్వటము జరుగుతూ ఉంటుంది. సో దానికోసమై మనం ఏం చేస్తామంటే కొంచెం లూజ్గా మనము ఫిట్ చేస్తాం. ఆ లూజ్గా ఫిట్ చేసినప్పుడు అది ఒక పెరాబోలిక్ ఫామ్లో ఫామ్ అవుతుంది. అది మీకు మనం ఇంకా డెప్త్ వెళ్ళే కొద్దీ మీరు చూస్తారు, అర్థమవుతుంది. ఓకేనా, దాన్ని శాగ్ అంటాం. ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాము, దానికి మనము అక్కడ ప్లేస్ చేస్తున్నాం అంటే ఒక పోల్ నుంచి ఇంకొక పోల్కి మనం కేబుల్ని కనెక్ట్ చేసేది బై యూజింగ్ ది ఇన్సులేటర్స్ కనెక్ట్ చేస్తాము. ఆ ఇన్సులేటర్స్ యొక్క పర్పస్ ఏంటి, దానిలో టైప్స్ ఏమున్నాయి, అవి కూడా అంతే. రేంజ్ని బట్టి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ వాడతాము. అవి ఏ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ వాడతాము, ఎలా వాడతాము అనేది కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్ అలాగే ఇంకా స్పాన్ ఏ డెప్త్ అనమాట, అంటే దాని యొక్క హైట్ లెవెల్ నుంచి కేబుల్ యొక్క లెవెల్ వరకు దాన్ని స్పాన్ అంటాము. అండ్ ఇన్సులేటర్స్లో కూడా టైప్స్ అండ్ ఆ ఇన్సులేటర్స్ నెంబర్ ఆఫ్ మనకి ఇన్సులేటర్స్ కనెక్ట్ అయినప్పుడు దాన్ని స్ట్రింగ్ అంటాం. ఓకేనా, ఆ స్ట్రింగ్ మనం దాని యొక్క వోల్టేజ్ రేంజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటాం. స్ట్రింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి, what is the use of string efficiency in the transmission lines. These all points are discussed in this chapter, that is line structure for transmission and distribution. ఓకే, దీంట్లో మనకి పవర్ సిస్టమ్స్లో మెయిన్ టాపిక్ అమ్మ ఇది. ట్రాన్స్మిషను డిస్ట్రిబ్యూషను చేసేటప్పుడు మనం అసలు ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తాము, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనకి ఏమేం పారామీటర్స్ మనకి యూజ్ అవుతుంటాయి, అర్థమవుతుందా? మీకేంటంటే ఇక్కడ త్రూ అవుట్ కంప్లీట్ పవర్ సిస్టమ్స్లో ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ గురించి చదువుతారు. అంటే ఐ మీన్ ఇన్ డెప్త్ నాట్ క్యాలిక్యులేషన్స్ నో నీడ్. ఓకే, ఓన్లీ మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు పవర్ మనకి జనరేట్ అయింది, ఇంత ఒక 11 kV అనేది జనరేట్ అయింది, దాన్ని స్టెప్అప్ చేసాము, స్టెప్అప్ చేసిన తర్వాత ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఆ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనకి కావాల్సిన మెయిన్ పారామీటర్స్ ఏమేంటి, అక్కడ మనం ఆ ప్లేస్లో ఏమేమి ఆపరేటర్స్ ఉండాలి అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకుంటాం. అండ్లో మనకి మెయిన్ కాంపోనెంట్స్ వచ్చేటప్పటికి సపోర్టర్సే మెయిన్. లైన్ సపోర్టర్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, లైన్ సపోర్టర్స్ ఇది మెయిన్ అనమాట. మనం ట్రాన్స్మిట్ చేయాలి అంటే పోల్స్ లేకుండా ట్రాన్స్మిట్ చేయలేము. అండ్ కేబుల్స్ కావాలి, ఇన్సులేటర్స్ కావాలి, లైట్నింగ్ అరెస్టర్స్ కావాలి. లైట్నింగ్ అరెస్టర్స్ ఎందుకు యూస్ అవుతాయి మనకి, ఇట్ టు డిశ్చార్జ్ ది ఎక్సెసివ్ వోల్టేజ్ బిల్ట్ అపాన్ ద లైన్ టు ఎర్త్ డ్యూ టు లైట్నింగ్. ఓకే, సో లైట్నింగ్ వల్ల మనకి దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది మనకి అబ్జార్బ్ చేసుకొని ఎర్త్కి కనెక్ట్ చేసేస్తుంది. సో దానికోసం మనం కంపల్సరీ లైట్నింగ్ అరెస్టర్స్ యూజ్ చేయాలి. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ మనకి సపోర్టర్స్, క్రాస్ ఆర్మ్స్ యొక్క నీడ్ ఏంటి అంటే, ఇప్పుడు మనం 3 phase సింగిల్ ఫేజ్ అయితే మనకి ఒకటే లైన్ వస్తుంది, బట్ 3 phaseలో 3 లైన్స్ని మనం ట్రాన్స్మిట్ చేయాలి. ఆ 3 లైన్స్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం ఒక్కొక్క లైన్ టు లైన్ రేంజ్ స్పేసింగ్ అనేది ఎంత ప్లేస్ చేసుకోవాలి, అది ఎట్లా ఇవ్వాలి, ఆ క్రాస్ ఆర్మ్స్లో మనకి తెలుస్తుంది. ఓకేనా, అండ్ ఇంకా ఇన్ దిస్ చాప్టర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆర్ ది for the transmission purpose, so many of their supporters, cross arms, insulators, conductors, stager, lightning arresters, V-guards, phase plates, so many something మనకి ఇక్కడ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ఇవన్నీ నీడ్ ఉంటాయి మనం ట్రాన్స్మిట్ చేయాల్సింది. బట్ ఏది ఎక్కడ వాడాలి, ఎప్పుడు ఏ టైప్లో వాడాలి అనేది మాత్రం మనం ఇప్పుడు చూస్తాం. ఓకే,
అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైన్ సపోర్టర్స్. రిక్వైర్మెంట్స్ మీన్స్ మనకి లైన్ సపోర్టర్స్ మనం ఫస్ట్ సపోర్టర్స్ తీసుకోవాలి అంటే మనం చూడవలసిన మెయిన్ పాయింట్స్ ఏమేంటమ్మా అంటే అది ఫస్ట్ మనకి లో కాస్ట్లో రావాలి. మనం ఎక్కడ ఇప్పుడు ఇది ఒక ప్లేస్ ఒక ఏరియాకి సంబంధించింది కాదు. మనం త్రూఅవుట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇప్పుడు జనరేషన్ పాయింట్ నుంచి మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడే తీసుకున్నామా, విజయవాడలో మనం జనరేట్ చేసిన పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి. అది ఆ ఒక్క ఏరియాకే పరిమితం అయిపోదు కదా. విజయవాడ ట్రాన్స్మిట్ చేయాలి, గుంటూరు చేయాలి, మనకి సరౌండింగ్స్లో ఉన్న నర్సరావుపేట, ఇటు చిలకలూరుపేట, ఈ సరౌండింగ్స్ ఏరియాస్ మొత్తానికి మనకి ట్రాన్స్మిట్ చేయాలి. ఎక్కడ విజయవాడ నుంచి జనరేట్ చేసిన పవర్ని. సో ఒక ప్లేస్లో అంటే కాదు, అన్ని నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మనకి డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొంచెం లో కాస్ట్లో వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి. మెయిన్ పాయింట్స్ ఓకే, మెయిన్ పాయింట్స్ ఏమేంటమ్మా అంటే లైన్ సపోర్టర్స్కి ఫస్ట్ లో కాస్ట్ అండ్ అలాగే లో మెయింటెనెన్స్ ఎక్స్పెన్స్ అండ్ లాంగ్ లైఫ్. తక్కువలో రావాలి, అలాగే లాంగ్ లైఫ్ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాంటివి ఏమేమైతే ఉంటాయో మనం అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. లాంగ్ లైఫ్ లేకుండా తక్కువ రోజుల్లో మనకి లో కాస్ట్లో వచ్చింది కదా అని చెప్పి తీసుకొని అది లాంగ్ లైఫ్ లేకుండా వాడుకున్నా వేస్ట్. అంటే ఇప్పుడు లాంగ్ లైఫ్ లేదు అంటే దానికి మనకి మెయింటెనెన్స్ కాస్ట్, మళ్ళీ దాని ప్లేస్లో ఇంకోటి రీప్లేస్ చేయాలి అండ్ ఇదంతా మనకి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. సో మెయిన్ ఏంటంటే లో కాస్ట్ అండ్ అలాగే లో మెయింటెనెన్స్ ఎక్స్పెన్సివ్ అండ్ లాంగ్ లైఫ్ ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ హై మెకానికల్ స్ట్రెంగ్త్. అది మనం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ కండిషన్స్ చూసుకోండి. టెంపరేచర్ కండిషన్స్లో ఇప్పుడు రెయిన్ వచ్చినప్పుడు అండ్ అలాగే సమ్మర్ సీజన్లో అండ్ అలాగే వింటర్ సీజన్లో కేబుల్స్ ఎక్స్పాండ్ అవడం, అలాగే కొన్ని మెటీరియల్స్ కూడా ఎక్స్పాండ్ అవుతుంటాయి. సో అటువంటి కండిషన్స్ అనేవి జరిగిందనుకోండి మనకి ప్రాబ్లమే కదా. సో అటువంటి ప్రాబ్లమ్స్కి కూడా మనం ఏదైతే సపోర్టర్స్ తీసుకుంటామో ఆ మెటీరియల్ అనేది హై మెకానికల్ స్ట్రెంగ్త్ ఉండగలగాలి. ఓకేనా, హై మెకానికల్ స్ట్రెంగ్త్, ఇట్స్ చీప్ ఇన్ కాస్ట్ అండ్ లైట్ ఇన్ వెయిట్ ఉంటే సమ్ వాట్ బెటర్. సో ఓకేనా, సో ఇవన్నీ మనం కన్సిడరేషన్ తీసుకొని లైన్ సపోర్టర్స్ అనేవి మ్యాక్సిమం మనం ఏ టైప్ ఆఫ్ మెటీరియల్తో యూస్ చేస్తామంటే వుడ్, కాంక్రీట్, స్టీల్ ఆర్ అల్యూమినియం. ఇవి మెయిన్ మనకి వచ్చే లైన్ సపోర్టర్స్లో మనం వాడే మెటీరియల్ ఏది అంటే వుడ్, కాంక్రీట్, స్టీల్ ఆర్ అల్యూమినియం. ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ మనం లైన్ సపోర్టర్స్కి యూస్ చేస్తాము. మనకి ఇక్కడ వచ్చే మనం చెప్పుకునే వుడ్, కాంక్రీట్ ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం తక్కువ కాస్ట్లో వస్తాయి అండ్ మనం ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క విధంగా ఒక్కొక్కటి వాడుతూ ఉంటాము. వుడ్ అనేది మనకి తక్కువ కాస్ట్లో వస్తుంది అండ్ ఫర్ ద లో వోల్టేజ్ రేంజెస్కి వాడుకోవటము, అట్లా మనము దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము. అండ్ అలాగే ఈ కాంక్రీట్, స్టీల్, అల్యూమినియం ఇవన్నీ ఏంటంటే మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ఎక్కువ ఉంటుంది వాటికి. సో మనము ఈ సపోర్టర్స్ యూస్ చేసేటప్పుడు మ్యాక్సిమం మనం ఈ టైప్ ఆఫ్ మెటీరియల్స్ని యూస్ చేస్తాం, ఇది కాంక్రీట్, స్టీల్ ఆర్ అల్యూమినియం. సో దిస్ ఈజ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైన్ సపోర్టర్స్. ఇవి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైన్ సపోర్టర్స్ ఏమేమి ఉంటాయి? హై మెకానికల్ స్ట్రెంగ్త్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గుర్తు రావాల్సింది కాస్ట్ అమ్మా. తక్కువ కాస్ట్ ఉండాలి అంటే లో కాస్ట్, మెయింటెనెన్స్ లోగా ఉండాలి, లాంగ్ లైఫ్ ఇవ్వాలి అండ్ అలాగే హై మెకానికల్ స్ట్రెంగ్త్ ఉండాలి అండ్ ఏదైనా డ్యామేజ్ అక్కరైనా కానీ దానికి రీప్లేస్మెంట్ చేసే విధంగా ఉంటే ఇంకా బెటర్. ఓకేనా, సో ఇవి మనకి రిక్వైర్మెంట్స్ ఆఫ్ లైన్ సపోర్టర్స్. ఇది 1 మార్క్ క్వశ్చన్ కింద మీకు షార్ట్ ఆన్సర్స్లో 3 మార్క్స్ క్వశ్చన్స్ అడగడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ కాంపోనెంట్స్ అని ఆల్రెడీ ఇందాక చెప్పాను, మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని. సో ఇది కూడా అడగడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని. ఓకే, దేంట్లో మనకి యూజ్ చేసుకునే ప్రతిదీ సపోర్టర్స్, ఓకేనా, క్రాస్ ఆర్మ్స్, ఇన్సులేటర్స్, కండక్టర్స్ ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. అన్నీ మనకి మెయిన్ కాంపోనెంట్సే. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో వాడే ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మనకి మెయిన్ కాంపోనెంటే. సో మెయిన్ కాంపోనెంట్స్ కింద అది కూడా రాసుకోవచ్చు. ఇది కూడా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కింద అడగడానికి మనకి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇవి 2 క్వశ్చన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సెలెక్షన్ ఆఫ్ ది సపోర్టర్స్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సెలెక్షన్ ఆఫ్ ది సపోర్టర్స్ అంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాము, ఒక
మెయింటెనెన్స్ మనకి లో కాస్ట్లో రావాలి, వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ చెప్పుకున్నాం మనం. అది మనకి లో కాస్ట్లో ఉండాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి, హై స్ట్రెంగ్త్ ఉండాలి అని చెప్పి అనుకున్నాం. ఓకేనా. అండ్ అవి మనం మెటీరియల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మెటీరియల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా మనకి కొన్ని ఫ్యాక్టర్స్ మనకి అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సెలెక్షన్ ఆఫ్ ది సపోర్టర్స్. ఓకే, సో ద వేరియస్ ఫ్యాక్టర్స్ which influence the selection of line supporters are the main four. The first one is the voltage, and second one is the place of location and the distance of transmission, and the last but one least weather conditions. Okay, these four are all important for the selection of the supporters. Okay, in these four, first one is the voltage. Voltage means it's for low voltage distribution purpose. I already told that for the low voltage distribution purpose, wooden, okay, maximum of the areas we can use the wooden poles. Okay, for low voltage distribution purpose, wooden, steel and RCC poles may be used. Okay, for high voltages, steel towers may be used. Okay, steel towers and మీరు బయట జనరల్గా మనం జర్నీలో చూస్తూ ఉంటాం కూడా. ఓకే, ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్ ట్రాన్స్మిట్ చేసే డిజైనింగ్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది మీకు నెక్స్ట్ చూపిస్తాను. లో వోల్టేజెస్లో ఏంటంటే మనం సింగిల్గా ఒక ప్లేన్, ఒక టవర్ నాట్ టవర్, ఒక పోల్ మాత్రమే మనకు ఉంటుంది. ఫర్ ద లో వోల్టేజ్ ఆర్ 33 kV కూడా మ్యాక్సిమం ఒక సింగిల్ టవరే మనం యూజ్ చేస్తాము. అండ్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం టవర్ని యూజ్ చేస్తాము. ఓకేనా. సో ఇది వోల్టేజ్ రేటింగ్స్ని బట్టి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ పోల్స్ అనేవి యూజ్ చేస్తుంటాం. అండ్ నెక్స్ట్ వన్, ప్లేస్ ఆఫ్ లొకేషన్. Place of location means if wooden poles are widely used for the distribution purpose in the rural areas. ఎందుకు రూరల్ ఏరియాస్లో డిస్ట్రిబ్యూషన్ పర్పస్కి యూజ్ చేస్తామంటే ఆల్రెడీ చెప్పాను, వుడెన్ అంటే మనకి ఏంటంటే అంత క్యాపబిలిటీ అనేది ఉండదు. బట్ మనకి కొంచెం లో కాస్ట్లో మనం డిస్ట్రిబ్యూషన్ అంటేనే మనకి ఇప్పుడు ట్రాన్స్మిషన్ అంటే మనకి 11 kV 33 kV రేంజెస్లో ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ వచ్చేటప్పటికి వోల్టేజెస్ తగ్గుతుంది, అంటే 230 volts లేదంటే 400 volts అని ఇట్లా ఉంటుంది. సో 220 volt ఇట్లా 230 volts ట్రాన్స్మిట్ చేయాలి అనుకున్నప్పుడు మనము కాస్ట్ ఎక్కువైనా స్టీల్ ఆర్సీసీ పోల్స్ యూజ్ చేసే బదులు కాస్ట్ తక్కువలో మనకి వుడెన్ పోల్స్ బెటర్ ఆప్షన్. ఓకేనా. సో అందుకోసం ఏంటంటే మనము ఒక ఏదైతే ప్లేసెస్ని బట్టి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్కి అది కూడా ఏంటంటే రూరల్ ఏరియాస్లో మనకి అంత కరెంట్ అనేది ఇది అవ్వదన్నమాట. సో దానికోసమే ఏంటంటే మనం వుడెన్ పోల్స్ అనేవి ప్రిఫర్ చేస్తాం ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద రూరల్ ఏరియాస్. ఓకే, స్టీల్ పోల్స్ జనరల్లీ యూజ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ పర్పస్ ఇన్ సిటీస్లో వచ్చేటప్పటికి మనం స్టీల్ పోల్స్ యూజ్ చేస్తాము. స్టీల్ పోల్స్ మనకి సిటీస్లో వచ్చేటప్పటికి హౌసెస్ కూడా దగ్గరగా కన్స్ట్రక్షన్ అయిపోయి చాలా ఇదిగా ఉంటుందమ్మా. అదే మనం పల్లెటూళ్ళలో కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఆ ఏరియా యొక్క మెయింటెనెన్స్ని బట్టి మనము ఇప్పుడు పల్లెటూర్లు అంటే ఇప్పుడు అక్కడ అంత మెయింటెనెన్స్ మనకి ఇది ఉండదు. సిటీస్లో అంటే మనకి కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఆ యొక్క ఏరియాని బట్టి కూడా మనం ఏంటంటే ఏ టైప్ ఆఫ్ పోల్స్ అనేవి యూజ్ చేసుకోవాలో కూడా చేసుకోవచ్చు. ఓకేనా. స్టీల్ టవర్స్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ ఏరియాస్, రివర్ చేజింగ్స్ అండ్ హిల్లీ ఏరియాస్ అండ్ ఫ్లైఓవర్స్ ఎక్సెట్రా ఇట్లాంటి ప్లేసెస్లో స్టీల్ టవర్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ప్లేస్ అక్కడ ఆ వాడకాన్ని బట్టి కరెక్ట్గా చెప్పాలి అంటే మీకు అక్కడ ఉండే యూటిలైజ్ చేసే ఏరియాని బట్టి మనము దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ టైప్ ఆఫ్ పోల్ అయితే బెటర్ ఉంటుంది అని చెప్పి అలాగా. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వన్ డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అండ్ డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం జనరేట్ చేసిన ప్లేస్ దగ్గర నుంచి అది ఎక్కువ డిస్టెన్స్లో ఉందా తక్కువ డిస్టెన్స్లో ఉందా మనం స్పాటింగ్ ఒక సబ్స్టేషన్ నుంచి ఇంకో సబ్స్టేషన్కి మనం పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాము.
ఆ పవర్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం ఈ విజయవాడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, విజయవాడ నుంచి గుంటూరు డిస్టెన్స్ అయితే ఇది మనకి షార్ట్ డిస్టెన్స్ 30 to 40 కిలోమీటర్స్. అండ్ ఫర్ ద లాంగ్ ఇప్పుడు నర్సరావుపేట ఇంకా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుంచి ఇంకో 30 కిలోమీటర్స్ డిస్టెన్స్, అది మనకి ఇంకా ఏంటంటే ఇంకా లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది. సో ఫర్ ద షార్ట్ డిస్టెన్సెస్ ఆ రేంజెస్ చూసుకొని ఫర్ ద షార్ట్ డిస్టెన్సెస్ అండ్ విత్ లో వోల్టేజ్ రేటింగ్ అయితే మనం స్టీల్ పోల్స్ ఆర్ ఆర్సీసీ పోల్స్ యూస్ చేస్తాము. ఓకేనా. అండ్ స్టీల్ టవర్స్ యూజ్డ్ ఫర్ ది లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ లెవెల్ అట్ హై వోల్టేజెస్ లాంగ్ డిస్టెన్స్ అయితే స్టీల్ టవర్స్ యూస్ చేస్తాము. అండ్ లో వోల్టేజెస్కి స్టీల్ పోల్స్ కానీ ఆర్సీసీ పోల్స్ కానీ యూస్ చేస్తాము. వుడెన్ పోల్స్ మాత్రం మనం ఎక్కువ రూరల్ ఏరియాస్లో మాత్రమే యూస్ చేస్తాము. ఇన్ సిటీస్కి వచ్చేటప్పటికి మనం స్టీల్ పోల్స్ ఎక్కువ యూస్ చేస్తాము. ఓకేనా. And next one is the last one is the weather conditions. Weather conditions means the line supporters also depends upon the weather condition. If the area is likely to affect with the cyclones, then the towers of specially designed may be needed even or for the low voltages. This means in weather conditions means if in sea places సో సైక్లోన్స్ ఇలాంటివి మనకి ఎక్కువ రావటం జరుగుతుంది. సో అటువంటి ప్లేసెస్లో ఏంటంటే మన దానికి కూడా విత్ స్టాండ్ అవ్వగలిగే టైప్ ఆఫ్ పోల్స్ అనేవి మనం మ్యాక్సిమం యూస్ చేయాలి. సో అక్కడైనా మనం మ్యాక్సిమం యూస్ చేసేది స్టీల్ టవర్స్ ఎదర్ ఆర్సీసీ పోల్స్. ఓకేనా. దీస్ టూ ఆర్ మెయిన్లీ యూజ్డ్. బట్ ఇంకా విత్ స్టాండ్ అవటానికి మనం ఏంటంటే దాన్ని కొంచెం స్పెషల్గా డిజైన్ చేసి ప్లేస్ చేస్తాం. స్పెషల్లీ డిజైన్ ఈజ్ నథింగ్ బట్ అండ్ మనం ఎర్త్లో ఇంకా ఎక్కువ డెప్త్ ఎక్కువ డిప్ చేయటం. ఓకేనా. అండ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు దానికి స్టామినా అనేది ఎక్కువ ఉండటానికి నెంబర్ ఆఫ్ క్రాసింగ్ లైన్స్ అనేవి ఎక్కువ పెట్టి అట్లా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఓకేనా. సో ఇవి 4 అనేవి మనకి దట్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది సెలెక్షన్ ఫర్ ది సపోర్టర్స్. ఓకే. And in the next class we are going to discuss about the types, what are the types and what is meant by the wooden poles and what are the advantages and disadvantages. Okay, all these topics are discussed in the next class. Okay.